హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ అరుణా శ్రీలాస్. ఇది తెలంగాణ స్పెషల్ పిండి గారెలు చేసి చూపిస్తాను చూడండి. ఒక 2 గ్లాసుల బియ్య పిండి తీసుకోవాలి. శనగపప్పు నువ్వులు కడిగి గాలించుకొని పెట్టుకోవాలి. కొన్ని వేడి నీళ్ళు స్టవ్ మీద వేడి చేసుకుని పెట్టుకొని సరిపడా కారం, 1 టీ స్పూన్ కారం, సరిపడా ఉప్పు, కడిగి పెట్టుకున్న శనగపప్పు, కళ్యామాకు, కొత్తిమీరాకు అవన్నీ కడిగి పక్కకు పెట్టుకున్న నువ్వులు ఇవన్నీ ఆ పిండిలో వేసి కలుపుకోవాలి. వేసి కలిపినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని గోరువెచ్చగా చేసిన ఆయిల్ వేసి కలిపి ఇప్పుడు హీట్ చేసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వేసి కలపాలి మంచిగా. ఆయిల్ వేస్తున్నా చూడండి. వీటి చేసిన వాటర్ పోస్తున్నా. గోరువెచ్చగా వీటి చేసి పెట్టుకుంటే మంచిగా వస్తాయి ముద్దుగా. ఇట్లా మంచి పిండి ఇట్లా మంచిగా ఉడికినట్టు అవుతుంది. అది మనం కలిపి కొద్దిసేపు ఒక పావు గంట సేపు పక్కకు పెట్టుకోవాలి. మంచిగా కలుపుకొని హీట్ వాటర్ పోసి కలిపినాక తర్వాత ఇట్లా వేడిగా ఉంటుంది కదా, 1 టీ స్పూన్ తోటి కలుపుకోవాలి. చేయి కాలుతుంది, వేడి ఉంటుంది కాబట్టి ఇట్లా కలిపి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకపోతే మనం ఇట్లా అప్పాలు వచ్చేటప్పుడు పక్క సైడ్లకు అన్ని పగులుతాయి. పిండి మంచిగా కలుపుకుంటేనే ఇట్లా ముద్దగా వస్తుంది చూడండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టది, గట్టిగానే ఉండాలి పిండి. మెత్తగా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. ఇప్పుడు మనం మిషన్ తోటి ఎత్తచ్చు, లేకుంటే చేతితో అయినా వేసుకోవచ్చు. చిన్న ముద్దలు పెట్టుకొని పత్తిలా ఒత్తాలి. పత్తిలా ఒత్తితే మంచిగా బాగా కరకర వస్తాయి గారెలు. చూడండి ఎలా ఒత్తున్నాము. వస్తాయి. ఆయిల్ వేసుకొని కాలాలి దూరగా గోల్డ్ కలర్లా వచ్చేటట్టు కాల్చుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. చేసి చూడండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ పెట్టండి. తెలంగాణ స్పెషల్ గారెలు చేసి చూడండి ఎలా వచ్చినాయో. కరకర బాగా టేస్ట్ ఉంటుంది. ఇట్లా చుంచితే చుంటున్నాయి గారెలు చూడండి. లైక్ ఇచ్చుకోండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.